తనకు డబ్బులు ఇవ్వాలంటూ ఓ మహిళ రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియోపై జనసేన నేత కిరణ్ రాయల్ రియాక్ట్ అయ్యారు. ఆమె ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మహిళలను అడ్డం పెట్టుకుని తనపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు కిరణ్ రాయల్. క్రిమినల్ లేడీతో నిరాధార ఆరోపణలు చేయించారని, ఇదంతా వైసీపీ ఆడుతున్న చిల్లర రాజకీయం అన్నారు. ఆ మహిళ తనకు 1,20,00,000 ఇచ్చినట్టు ఎక్కడా ఆధారాలు లేవని చెప్పారు కిరణ్ రాయల్. వైసీపీ దొంగల ముఠా మొత్తం నన్ను కక్షగట్టారు. నా మీద రకరకాల ప్రయత్నాలు, కిరణ్ రాయల్ అనే వ్యక్తిని ఏదో విధంగా చేయాలని ప్రయత్నంలో భాగంగా రకరకాలు చేస్తున్నారు. ఎవరికో నేను 1,20,00,000 డబ్బులు తీసుకున్నానంట. ఒక క్రిమినల్ కిలాడి లేడీ, తన పేరు లక్ష్మి, 1,20,00,000 నిన్న ఇచ్చిందా, మొన్న ఇచ్చిందా, ఇప్పుడు ఇచ్చింది? 1,20,00,000 అబద్ధం. ఏమైనా ఎవిడెన్స్లో మీ దగ్గర 1,20,00,000 నాకు ఇచ్చినట్టు ఇవి ఆధారాలు లేవు. ఇట్లా చిల్లర పనులు చేస్తారా? రాజకీయాల దమ్ముంటే రా. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, ధైర్యం ఉంటే రా. ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను. రేపు పొద్దున ఎస్పీని కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం. జనసేన నేత కిరణ్ రాయల్ ను నమ్మి మోసపోయానంటూ లక్ష్మి అనే మహిళ 2 రోజుల క్రితం సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆ సెల్ఫీ వీడియోలో ఆమె ఇంకేమన్నారో ఒకసారి చూద్దాం. నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30,00,000 నా దగ్గర బాండ్లో చెక్కులు రాయించాడు. అతను ఎవరంటే కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే నేను ఈరోజు చనిపోతున్నాను.